ఒకసారి ఈ వీడియో చూడండి. అతను ఎప్పుడు కానీ పుష్పనే అంటాడు. వాడు అంటే 3-4 months నుంచి వెయిట్ చేస్తుండు. డాడీ వాళ్ళు ఎట్లన్నా పోదాం డాడీ, కొత్త డ్రెస్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు. వాళ్ళని అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్లో ప్లే చేసిన పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ ఈ సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. అంటే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళారు మీరు, అల్లు అర్జున్ స్పందించారా? ఏం లేదు సార్, ఎవరు ఏం రాలేదు, ఎవరు ఏం చేయలేదు సార్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ ఫేవరెట్ హీరో సినిమా వల్ల మీ కన్న తల్లి చనిపోతుందని చెప్పేసి? బట్ ఇక్కడ అదే అయిందనమాట. హైదరాబాద్ కి చెందిన రేవతి అమ్మ అండ్ ఆల్సో తన సన్ కూడా చాలా దారుణంగా గాయాలు పడ్డారు. ఎప్పుడు అని మనం మాట్లాడుకున్నట్లయితే పుష్ప ఈవెంట్ లో. సో పుష్ప అంటే ఎంత బిగ్గెస్ట్ ఫిల్మ్ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఆల్రెడీ ముందు వీడియో కూడా చేశాను పుష్ప మీద, ఒకవేళ 1000 crores కొడుతుందో లేదో అని చెప్పేసి. సో అలాంటి ఒక మూవీ, అలాంటి ఒక హైప్ ఉన్న మూవీ వల్ల తన ఫ్యాన్ చాలా దారుణంగా గాయపడి తన తల్లి చనిపోయిన స్టేజ్ కి వెళ్తుందని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో ఈ వీడియోలో వచ్చరికి రేవతి గారి గురించి, ఎవరైతే చనిపోయారో ఆవిడ గురించి, అండ్ ఆల్సో వాళ్ళ సన్ కోసం, అండ్ ఆల్సో టికెట్ ప్రైజెస్ బాగా పెంచేశారు కదా. సో ఈ ఇష్యూస్ అన్ని మాట్లాడడానికన్నా ముందు ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనందరం రోజు ఇంటరాక్ట్ అవుతాం అనమాట. ప్రతి విషయం కూడా మీకు అందజేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అంతే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. అయితే 35 సంవత్సరాలు ఉన్న రేవతి అనే ఆవిడ వాళ్ళ కొడుకు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అనమాట. అంటే లైక్ పుష్ప ఫ్యాన్, ఇంకా మ్యాడ్ అనమాట అల్లు అర్జున్ అంటే. సో అంత అలాగా బతిమాలాడు. ఇంకా పుష్ప కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆ మూవీ కోసం. ఇంకా ఫైనల్ గా ఒక డే ముందు అయితే ప్రీమియర్స్ వేశారనమాట. అంటే 5th రోజు నేను రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చేసరికి. సో 5th అనగా ముందు 4th ప్రీమియర్స్ చేశారు, 4th నైట్. సో 4th నైట్ ప్రీమియర్స్ వేయడం వల్ల ఆ అబ్బాయి వచ్చేసరికి ఇంకా వెళ్దాం అనేసి అంటే ఓకే, పేరెంట్స్ కూడా ఓకే అని చెప్పేసి నలుగురు వెళ్ళారనమాట. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ అండ్ ఆల్సో తను కూడా వెళ్ళాడు. అయితే వెళ్ళిన తనకి తన అనుమానం చూడడం అదే లాస్ట్ డే అవుతుందని చెప్పేసి అస్సలు ఊహించి ఉండడు అనమాట. ఏమైందని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఫాదరు, వాళ్ళ చెల్లి అనమాట. సో వీళ్ళిద్దరు కలిపి ఒక పేరు వెళ్ళారు. అండ్ ఆల్సో వాళ్ళ మదర్, వాళ్ళ సన్ ఇద్దరు కలిపి ఒక పేరు వెళ్ళారు అనమాట. ఆబ్వియస్ గా అంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం అది ప్రీమియర్స్ చేశారనమాట. మరుసటి రోజు రిలీజ్ రోజు కూడా కాదు. సో ప్రీమియర్స్ చేయడం వల్ల ఇంకా బీభత్సమైన క్రౌడ్ వచ్చింది. ఇంకా ఎంజాయ్మెంట్, ఆ వైబ్ వేరేలా ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అంతలా వైబ్ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆ టైంలోనే వీళ్ళు వెళ్ళారు అనమాట. సో వీళ్ళు ఆ చిన్నపిల్లలు ఇంకేం చేస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు వెళ్ళడం కూడా ఇష్యూ అవ్వలేదు అనమాట. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గారికి ఏమైంది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఆయన వల్ల మనం మాట్లాడుకున్నట్లయితే, ఆయన అసలు అఫీషియల్ గానే ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చారు థియేటర్ కి. సో ఆబ్వియస్ గా ఒక స్టార్ హీరో. సో ఆయన వచ్చిన తర్వాత జనరల్ గా ఆయన చూడడానికి ఎగబడతారు హీరోలు, ఆ విషయం ఆయనకి తెలుసు. సో అట్లీస్ట్ వస్తున్నట్టు ఆయన ఇన్ఫార్మ్ చేయాలి కదా, సెక్యూరిటీ అయినా పెంచాలి కదా అని చెప్పేసి కేసు వేశారు అనమాట. ఎవరి మీద? అల్లు అర్జున్ గారి మీద, వాళ్ళ బౌన్సర్స్ మీద, మన థియేటర్ ఓనర్స్ మీద. సో వీళ్ళ ముగ్గురు మీద మెయిన్ గా కేసు అయితే వేశారు. సో కేసు వచ్చేసరికి అల్లు అర్జున్ మొత్తం చూసుకోవాలని చెప్పేసి మన ఆన్లైన్ లో గట్టిగా నడుస్తుంది అనమాట. అంటే అల్లు అర్జున్ గారే ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మమ్మీ చనిపోయారు కదా ఇంకా. సో ఆ పిల్లాడు కోసం మొత్తం చూసుకోవాలని చెప్పేసి కేసు అయితే వేశారు. ఆన్లైన్ లో కూడా సేమ్ అదే నడుస్తుంది అనమాట. అయితే నా పాయింట్ ఏంటంటే, మూవీ టీమ్ వాళ్ళు ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారు ఇలా సంధ్యాకి వస్తున్నారని చెప్పేసి, ఐ మీన్ సంధ్య అంటే థియేటర్ పేరు. సో సంధ్యాకి వస్తున్నారని చెప్పేసి ఎవరు కూడా వేయలేదు. సో ఆ టైంలోనే సమ్ మీమ్ పేజెస్ ఎక్కడో చూశాను నేను. సో మీమ్ పేజెస్ లో అల్లు అర్జున్ ఇలా సంధ్యాకి వస్తున్నారని చెప్పేసి చూశాను. అంతేగాని అఫీషియల్ గా నేను ఎక్కడో చూడలేదు, వాళ్ళు కూడా వేయలేదు అనమాట. అయితే ఇక్కడ ముగ్గురు మీద ఎందుకు వేశారని మాట్లాడుకున్నట్లయితే, నెంబర్ 1 వచ్చేసరికి వీళ్ళు ఎవరు మూవీ థియేటర్స్ వాళ్ళు. సో వాళ్ళకి ముందే తెలుసు కదా అల్లు అర్జున్ గారు వస్తారని, వాళ్ళకి తెలిసినా సరే ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పేసి ఒక కేసు వేశారు. నెక్స్ట్ 1 వచ్చేసరికి బౌన్సర్స్ అనమాట. ఆబ్వియస్ గా అల్లు అర్జున్ గారు అక్కడ వచ్చారు, వచ్చిన తర్వాత అందరికీ హాయ్ చెప్తున్నారు, మొత్తం మూమెంట్ అంతా అవుతుంది. మీ అందరికీ తెలిసింది ఒక స్టార్ హీరో వస్తే ఎంతమంది గ్యాదర్ అవుతారని చెప్పేసి. టికెట్ ఉన్న వాళ్ళు, టికెట్ లేని వాళ్ళు, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు, సినిమా చూడడానికి రాని వాళ్ళు, స్కూల్ పిల్లలు, ఆల్సో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మొత్తం అందరూ కూడా వచ్చారనమాట. మొత్తం లైక్ ఎలా అంటే ఒక గుంపు, ఒక సమూహం లాగా గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చారనమాట. ఇది మనకి క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఉన్న గేట్ కూడా విరిగిపోయింది అనమాట, అంతలాగా వచ్చేసారు. సో వచ్చేసిన తర్వాత ఏమైందిరా అని మనం చూసుకున్నట్లయితే, ఆ తొక్కులాట్లో బౌన్సర్స్ ఇలా విసిరేయడం, అడ్డుకోవడం అది చేస్తారు, ఆబ్వియస్ గా చేస్తారు. సో ఆ తొక్కిలాట్లోనే వీళ్ళు పడిపోయారు అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చెల్లి కూడా ఒక దగ్గర ఉన్నారనమాట. అయితే కాల్ చేశారనమాట వాళ్ళ మమ్మీకి, ఎవరైతే రేవతి గారు ఉన్నారో. సో ఆవిడకి చనిపోయారు కదా. సో ఆవిడకి కాల్ చేస్తే ఓకే నేను వెళ్ళిపోయాను, బాగానే ఉన్నానని చెప్పేసి అన్నారనమాట ఆవిడ. ఈలో అల్లు అర్జున్ గారు రావడం, అందరూ తొక్కిసలాట జరగడం చాలా బేభత్సం జరిగింది. కొద్ది ముందుకు వెళ్ళినాక కాల్ చేసిన ఒక 5 minutes తర్వాత, ఎక్కడున్నా అంటే నేను లోపలికి వచ్చినా అండి, మీరు వచ్చేయండి అంటే అక్కడే ఉండు నేను వస్తా అని చెప్పిన.
బేభత్సంగా దెబ్బలు అయితే తగిలాయి అనమాట. ఆవిడకి తగిలాయి, ఆ బాబుకి కూడా తగిలాయి అనమాట. ఆ బాబుకి ఏంటనేసి అంటే చాలా సీరియస్గా అయిందనమాట ఇష్యూ. సో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి తరలిస్తున్న సమయంలో ఆవిడ చనిపోయారు. ఆ బాబుకి వచ్చేసరికి ఇప్పటికీ చాలా క్రిటికల్గా ఉంది ఇష్యూ. సో వాళ్ళ నాన్నగారు అయితే చాలా చాలా బాధపడ్డారు. మీకు స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా, సో అదే అనమాట. వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడ్డారంటే లిటరల్గా ఆ బాబుని వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు ఆడుతున్నప్పుడు పుష్ప అని పిలిచేవారు అనమాట. అంత డైహార్డ్ ఫ్యాన్. సో అంత పిచ్చెక్కిపోయి ఉంటాడు అనమాట అల్లు అర్జున్ అంటే. ఆ మూమెంట్లో తన ఫేవరెట్ అయిన హీరో, తనకు నచ్చిన హీరో వల్లనే తన తల్లిని కోల్పోతాడు, తనకి స్టార్ అయిన అల్లు అర్జున్ వల్లనే తన తల్లిని కోల్పోతాడు అని చెప్పేసి కళలో కూడా ఊహించుంటారు. ఇది ఒక ఫ్యాన్కి చాలా చాలా బాధాకరమైన విషయం, చాలా గుండె తరుక్కుపోయే విషయం అనమాట. రేపు పొద్దున్న లేచిన తర్వాత అబ్బాయికి చాలా సీరియస్గా ఉంది. అబ్బాయి లేచిన తర్వాత వాళ్ళ తల్లి లేదని తెలిస్తే ఎంతలా ఫీల్ అవుతాడో, ఎంతలాగా అది కూడా అల్లు అర్జున్ వల్ల అని తెలిస్తే ఇంకెంత ఫీల్ అవుతాడో మీరు ఆలోచించుకోండి. మీ ఊహలకి వదిలేస్తున్నాను. సో అదనమాట రేవతి గారి కేసు వచ్చేసరికి. దీని మీద మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది సంథింగ్ ఏదో చెప్పేసి ఒక ట్వీట్ పెట్టారు. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు అయితే మ్యాండేటరీగా రెస్పాండ్ అవ్వాలి దీని మీద. ఎందుకంటే అంటే ఆయన క్రేజ్ వల్ల, ఆయన వచ్చినందువల్ల వాళ్ళు చనిపోయారు, అందులో డౌటే లేదు. సో ఆయన అయితే రెస్పాండ్ అవ్వాలి పక్కాగా. సోషల్ మీడియాలో వైరల్ చేయండి, ఇది మీ బాధ్యత అనుకోండి, నేను నా రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా సరే. ఎందుకంటే ఆ బాబుకి చూసుకోవాల్సింది ఇంకా అల్లు అర్జున్ గారు అసలు రెస్పాండ్ అవ్వకపోతే వేస్టే కదా. సో ఆయన వల్ల వాళ్ళు చనిపోయారు ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గానే చెప్పాలని అంటే. సో రెస్పాండ్ అయితే అవ్వాలి. సో ఇదంతా ఒక ఇష్యూ అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంట్రా అని మనం మాట్లాడుకున్నట్లయితే, మునుపెన్నడూ జరగని విధంగా ఆర్ఎల్స్ మిగతా స్టేట్స్లో జరగని విధంగా మన ఏపీలోనే మాత్రం బేభత్సంగా 2 విషయాలు అయితే పర్మిషన్ తీసుకున్నారనమాట. దీనికి అఫీషియల్గా అల్లు అర్జున్ గారు కూడా 2 గవర్నమెంట్స్కి థ్యాంక్స్ చెప్పారనమాట. 2 తెలుగు గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, టీఎస్ అండ్ ఏపీ. సో వాళ్ళిద్దరికీ కూడా థ్యాంక్స్ చెప్పారనమాట. ఆ 2 విషయాలు ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే, నెంబర్ 1 వచ్చేసరికి ప్రీమియర్ షోస్ అనమాట. బేభత్సంగా వేశారు. 24 hours ప్రీమియర్ షోస్ అనమాట. 9:30కి ఒకటి, 12కి ఒకటి, 1 గంటకి ఒకటి, 2కి ఒకటి, 3కి ఒకటి, 4కి ఒకటి అలా వేస్తూనే ఉన్నారనమాట ప్రీమియర్ షోస్. సో అంతలాగా వేశారనమాట. అంటే రేపు మూవీ రిలీజ్ అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు హడావిడి. సో ఆ హడావిడి వల్ల వాళ్ళు చనిపోయారు. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఫస్ట్ వన్ అనమాట, ఫస్ట్ పర్మిషన్ అనమాట. సెకండ్ పర్మిషన్ ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే టికెట్ రేట్స్ అనమాట. ఇది మూవీ ముందు కూడా చాలా సినిమాలకు జరిగింది. కల్కి కవనివ్వచ్చు, లేకపోతే RRR కవనివ్వచ్చు, లేకపోతే సలార్ కవనివ్వచ్చు, లేకపోతే దేవరా కవనివ్వచ్చు, ఇప్పుడు పుష్పక్ అనమాట. బట్ ఈ 4 కన్నా పుష్పకి చాలా 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 పెరిగాయి. అండ్ ఎందుకని మనం మాట్లాడుకున్నట్లయితే అఫీషియల్గా పెంచారనమాట. సో అఫీషియల్గా ఇది పెంచడం వలన సమ్ పీపుల్ ఎవరో ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే తక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని అంటే ఒక 4 ఉన్నారు అనుకున్న ఫ్యామిలీలో, 4 కూడా వెళ్ళాలని అంటే ఇంతకుముందు ఒక 1000 రూపాయలు వెళ్ళిపోయేవారు. బట్ ఇప్పుడు ఆ టికెట్ ప్రైస్లో 500-600 మినిమం ఉంటాయి. సో 500-600 ఉండాలని అంటే వాళ్ళు 2000-3000 పెట్టాలన్నమాట టికెట్ వెళ్ళాలని అంటే. సో బీభత్సంగా పెంచారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఓకే, ఎందుకంటే కలెక్షన్లు బాగా వస్తాయి, మన తెలుగు సినిమాకి ప్రైడ్, మన ఇండియన్ సినిమాకి ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇలా చాలా మంది వెళ్ళకపోవడం వల్ల కలెక్షన్స్ తగ్గిపోయే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మీకు వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మంచి సినిమాలు ఉన్నాయనుకోండి, లైక్ తక్కువ బడ్జెట్లో తక్కువ టికెట్స్ ప్రైస్లో మంచి సినిమాలు ఉంటాయి. సో అలాంటి మంచి సినిమాలు గట్టిగా కొట్టలేదు అనుకోండి, సో వాటికి బాధగా, వాళ్ళందరికీ బాధగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత మంచి డిఓపి, అంత మంచి స్క్రీన్ ప్లే, సో మొత్తం అంతా బాగున్నప్పుడు డబ్బులు రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. సో అలాంటి సినిమాలకి కొంచెం రేట్లు పెంచినా పర్వాలేదు. అండ్ ఆల్సో ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కాబట్టి కొంచెం ఒక లిమిట్ వరకు పెంచవచ్చు. సో అలాగా కాకుండా ఏదో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇంకా పుష్ప కన్నా తోపు మూవీ లేదు అన్న రేంజ్లో ఆ టికెట్ ప్రైస్లు మరీ దారుణంగా పెట్టారు. హైదరాబాద్లో చూసుకుంటే 900 అనుకుంటా మ్యాక్సిమం, 1200 మ్యాక్సిమం. వైజాగ్లో వచ్చేసరికి 900-1000 రూపీస్ మ్యాక్సిమం అఫీషియల్ రేట్స్ చెప్తున్నా. బ్లాక్లో అయితే ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. సో అంత దారుణంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్లో సంగం సరేత్ అని ఒక థియేటర్ ఉంటుంది, దానిలో అయితే 1500 అనమాట నార్మల్గా బ్లాక్లో, అంటే మినిమం చెప్తున్నాను. సో అంత దారుణంగా బేభత్సంగా ఉన్నాయన్నమాట రేట్లు. సో అలా ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరు వెళ్తారు చెప్పండి? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలని అంటే నేను చెప్పినట్లు 1000 రూపాయలు 2000లో పని అయితే అవ్వదనమాట. అంత దారుణంగా టికెట్ రేట్లు పెంచేశారు. సో ఇదైతే నాకైతే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. మీకే అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో అదనమాట వీడియోకి. ఒక అబ్బాయి తన ఫేవరెట్ హీరోని చూస్తుండగానే తన తల్లిని కోల్పోతాడని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోరు అనమాట. అది చాలా దారుణమైన విషయం. ఎంతనేసి అంటే మన లైఫ్లో ఇమాజిన్ చేసుకోలేని ఒక కైండ్ ఆఫ్ హైపోథెటికల్ సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ అబ్బాయి లైఫ్లో జరిగింది. దీని మీద అయితే అల్లు అర్జున్ గారు కన్ఫర్మ్గా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరే అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
ఈ ఇష్యూ కోసం ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో అదనమాట, ఇది ఎలాంటి రివ్యూ కూడా కాదు, ఎలాంటి రివ్యూ కూడా నేను ఇంకా మూవీ చూడలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను అందుకే రివ్యూ ఏం చేయలేదు. సో ఈ ఇష్యూ కోసం నాకు తెలియగానే చేయాలనిపించింది, రెస్పాండ్ అవ్వాలనిపించింది అనమాట, అందుకే చేశాను. సో అదనమాట వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇష్యూస్ నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మనందరం కూడా మాట్లాడదాం డైలీ ఒక 10 నిమిషాలు. పడుకునే ముందు మీరు నా వీడియో చూసినట్లయితే పక్కాగా మీకు లోకంలో ఏం జరుగుతుందని తెలుస్తుంది. బయట మన ఫేవరెట్ హీరోస్ రావడం వల్ల ఎలాంటి ఇష్యూస్ అవుతున్నాయి, అసలు బయట ఏం జరుగుతుందని కూడా తెలుస్తుంది అనమాట. సో అది మ్యాటర్. సో ఈ వీడియోకి ఎంత గాయ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.